ఇంతకుముందు మనం డేటా సెట్ నుంచి మనకు కావాల్సినటువంటి డేటాను రిట్రీవ్ చేయడానికి, లేక రిటర్న్ చేయడానికి వీలుకప్, ఎక్స్‌లుకప్ ఉపయోగించినాం కదా! వీలుకప్ ఒక్కటే వాల్యూని రిటర్న్ చేస్తది. ఎక్స్‌లుకప్ మల్టిపుల్ కాలమ్స్‌లో ఉన్నటువంటి డేటాను రిటర్న్ చేస్తది. ఇప్పుడు ఇంకొక ఫార్ములా చూద్దాము. అది కూడా మల్టిపుల్ కాలమ్స్‌లో నుంచి డేటా రిట్రీవ్ చేస్తది. అడ్వాన్స్డ్ ఫంక్షన్ ఎక్సెల్ 365లో ఉంది. దానికి వేరే ఉపయోగం కూడా ఉంది. అది వేరే వీడియోలో మనం తెలుసుకుందాం. ఇప్పుడు ఏం చేద్దామంటే ఆ ఫార్ములా చూడండి ఇక్కడ. ఫిల్టర్ సేమ్ ఫార్ములా నేను ఇక్కడ ఎంటర్ చేస్తాను. ఈజ్ ఈక్వల్ టు ఫిల్టర్ బ్రాకెట్ ఓపెన్ డేటా రేంజ్ B2 నుంచి మనకు 3 కాలమ్‌లు కావాలి. ఏ తీసుకోవద్దు. B2 నుంచి D1001 ఈ 3 కాలమ్స్, కామా ఇప్పుడు క్రైటీరియాకు ఒక రేంజ్‌ని ఈక్వల్ టు చేద్దాం. ఆ రేంజ్‌లో ఆ క్రైటీరియాను మీట్ అయినయి నాకు కావాలి. ఏంటిదది? A2 నుంచి A1001 వరకు ఈజ్ ఈక్వల్ టు ఒకవేళ G4 అయినట్టయితే, ఇక్కడ మనం ఐడీ ఎంటర్ చేస్తాం కదా! అయినట్టయితే నాకు డేటా కావాలి. బ్రాకెట్ క్లోజ్, ఎంటర్. చూసిర్రా? వచ్చేసింది. అంతే. ఇది చాలా అడ్వాన్స్‌డ్, వెరీ యూజ్‌ఫుల్, వెరీ పాపులర్ ఫార్ములా. చాలా ఉపయోగపడుతున్నది. ఇది నేర్చుకుంటే చాలా మనకు ఉపయోగపడుతది.